కొల్లేరులో గత 4 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తా ఉంది. మొన్నటి వరకు కూడా విజయవాడను ముంచెత్తిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు మీద పడింది. దాంతో పాటు తమ్మిలేరు, అదేవిధంగా రామలేరు సంబంధించిన వాగులు కూడా పూర్తిగా నిండిపోవడంతో ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా కొల్లేరు మీద పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇది మండవెల్లి మండలం, మనుగులూరు గ్రామం. ఇది రంక గ్రామం ఇది. చూస్తే మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు వచ్చి ఇక్కడంతా కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా భారీ వర్షాలు పడిన నేపథ్యంలో ఇంకా వరద నీరు పెరిగి కొల్లేరుకి సంబంధించి నీటి మట్టం ఇప్పుడు 3.4 మీటర్లుగా పెరిగింది. నిన్నటి వరకు కొంచెం తక్కువ ఉండే నీటి మట్టం ఇప్పుడు మళ్ళీ ఇంకా నీటి మట్టం పెరగడంతో ఇప్పుడు లంక గ్రామాల ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతా ఉన్నారు. ఇప్పటికే చాలా లంక గ్రామాలు నీట మునిగిన పరిస్థితి. ఇంకా నీటి ఉధృతి పెరిగితే గనక ఖచ్చితంగా ఇంకా మరికొన్ని లంక గ్రామాలు పూర్తిగా జలమయమైపోయే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ గ్రామం మనుగులూరు. ఈ గ్రామంలో మనం చూడొచ్చు పూర్తిగా మొత్తం అంతా కూడా వరదలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నీటిలోనే వాళ్ళంతా కూడా ఆసరా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే గనక ఈ ఇల్లు చూస్తే ఇక్కడ అంతా కూడా నీళ్లు వచ్చి చేరిపోయింది. మొత్తం గుమ్మ వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఇంట్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం వెళ్ళొచ్చు లోపలికి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది కైకలూరు నియోజకవర్గం. 20 సంవత్సరాలు వచ్చి ఈ మొలక మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. ఈ మొలక వర్తమానాన మా గ్రామం లంక గ్రామాలన్నీ మునిగిపోయినాయి. 48 48 కాలువల ద్వారా మా పెద్దడ్లగాడి వంతెన దగ్గర నీరు చేరి 48 గ్రామాలు ముప్పు వచ్చేసినది. ఆ ముప్పుకి తక్షణమే మా గ్రామం మనుగులూరులో తాగుతాకి నీళ్ళు లేక, తింటాకి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దయచేసి మాకు మంచినీళ్ళన్న సరఫరా తింటాకైనా సరఫరా చేయమని కోరుతున్నాము. మా ఊరు చుట్టూరు కరకట్ట వేయాలి. కరకట్టేస్తే మాకు ఈ పరిస్థితి రాదు. అలాగని మేము కొల్లేటిలో మేము జీవిస్తున్నాము. కొల్లేటిలో మేము ఏటగాళ్ళమి. ఆ ఏటలో మేము బతుకుతాం మా గ్రామం అంతా. ఆ వేటకి ఈ వరదకి మా కొన్ని పరికరాలు కొట్టుకుపోయినాయి. మామూలు వలలు, దోణులు, పడవలు కూడా కొట్టుకుపోయినాయి. మాకు జీవించాలంటే అయ్యే మాకు ఆధారం. మాకు ఆధారం మీద మొత్తం తక్షణమే మాకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నాము. అదే కాకుండా పెద్దడ్లగాడి నుంచి పిన్నమాక లంక అది సిద్ధాంత రోడ్డు. అది మీటర్ ఎత్తు పెంచితే ఎంత వాన ఎంత చేద్దో వచ్చినా ఈ లంక గ్రామాల మీద అందుకనే అది పెద్దడ్లగాడి నుంచి పెన్నమాక లంక రోడ్డు పెంచవలసిందిగా కోరుతున్నాము. అధికారులు చర్య తీసుకుని మాకు ఆ రోడ్డు వేయవలసిన కోరుతున్నాం. కొంతమంది ఇది పెద్దడ్లగాడి దగ్గర వంతెన దగ్గర డెక్కు తూడి పర్మనెంట్ కూర వచ్చేసి వంతెనకి నీరు వెళ్లకుండా అడ్డం పడిపోయినది. తక్షణమే మా ఎమ్మెల్యే ఆదేశాల వరకు, సీఎం ఆదేశాల వరకు డెక్ని తొలగిస్తాం జరిగినది. అదే కాకుండా పెద్దడ్లగాడి నుంచి మన ఉప్పులేటి నీరు లాగాలి. ఇది ఆ నీరంతా మా ఉప్పులేటి వరకు వంతుల దగ్గర చిన్న ఎలాడుపు లేదు. అది ఎలాడుపు చేయాలి. ఎలాడుపు చేస్తే ఎంతో ఈ వాటర్ అంతా ఉప్పులేటికి లాగాలి కదా. అందుకని తక్షణమే గవర్నమెంట్ వాళ్ళు సహాయం తక్షణమే ఈ పనులు చేస్తే ఎంత వరద ఎంత వానలు వచ్చినా ఈ నీరు అంతా ఉప్పులేటికి వెళ్ళిపోతాయి. దయచేసి మాకు తక్షణమే ఈ కైకలూరు ఏలూరు రోడ్డు జామ్ అయిపోయినది. రహదారులు లేవు, వెళ్తాకి ఎక్కడా లేవు. పెద్దడ్లగాడి నుంచి చిన్నడ్లగాడి దాకా వంతున సిమెంట్ రోడ్డు వేస్తే మళ్ళీ ఈ ఇబ్బందులు ఉండవు. తక్షణమే మాకు ఈ సహాయం చేయండి. మాకు తాగుతాకి నీళ్ళు లేవు, తింటాకి ఇబ్బంది, చాలా పిల్లలు పడుతున్నాము. అదే కాకుండా ఈ నీళ్ళు తాగుతుంటే జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఒళ్ళు నొప్పులు మళ్ళీ షుగరు, బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి. తక్షణమే మాకు ప్రభుత్వం సహాయం చేయవలసిందిగా మేము ఏ నష్టపోయామో ఏ కోల్పోయామో మాకు అందజేయవలసిందిగా మీ టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి పడవలు కానీ వలలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నీటిలో కొట్టుకెళ్ళిపోయినాయి. ఒక పక్క జీవనాధారం పోయింది, మరో పక్క 4 రోజులు వచ్చి నీటిలో మగ్గిపోతూ ఉన్నాం. కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకా మనతో పాటు గమనిస్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి? 4 రోజుల నుంచి నీళ్ళలోనే ఉన్నది. ఏం 4 రోజులు 10 రోజులు సార్ కనీసం మనం పట్టించుకుని వాళ్ళు లేరు. వర్షం నీరు తాగటంటేనేమో జ్వరం వచ్చేసేసి
జలుబులతో జ్వరాలతో బాధపడుతున్నాం. మాకు ఎవరు కూడా గవర్నమెంట్ ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు. కనీసం మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మా ఆధార్ కార్డులు తీసుకెళ్ళారు, ఏదో ఇస్తారని ఆశపడ్డాం, కానీ మాకు ఏమో సహాయం చేసేవాళ్ళు ఇప్పుడు వరకు ఎవరైతే కనపడలేదు. మరి మేము మాకు మంచిళ్ళ కాడ నుండి అసలు కనీసం తాగటానికి మంచిళ్ళకి ఆశపడుతున్నాం. మేము చాలా మంది మీడియాలో వచ్చారు, వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నాము. కనీసం మాకు ఏం సాయం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి కనపడలా. మరి ఏమన్నా ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేయాలని ఎంతగా బతులు ఎన్నిసార్లు మాట్లాడినా మేము మంచిళ్ళ గురించి అడుగుతున్నాం సార్. మాకు తినడానికి అయ్యి అన్న కనీసం మంచిళ్ళు తాగటానికైనా ఉండాలి కదా సార్. అవి తాగటానికి లేనివని వర్షం పడుతుంది, ఆ నీళ్లు పట్టుకుని తాగటానికి జలుబులు జ్వరాలు. మరి మమ్మల్ని కనీసం ప్రభుత్వం పట్టించుకుంటా. మరి అసలు ఎవరు కూడా మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆధార్ కార్డులు తీసుకెళ్ళారు, ఏదో ఇచ్చేస్తున్నామని అన్నారు, ఆశపడ్డాము. కనీసం ఇప్పటి వరకు ఏ ఆధారం లేదు. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. మమ్మల్ని అడిగి మిమ్మల్ని ఏదో సహాయం చేయమని అడుగుతున్నాం గవర్నమెంట్నే. కానీ 10 రోజుల నుంచి కూడా పూర్తిగా ఆ నీటిలోనే మగ్గిపోతూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు. స్థానిక నాయకులు కూడా ఎవరు వచ్చి ఎట్లా ఉంది ఏంటని చెప్పి ఎవరు కూడా ఆరా తీసిన పరిస్థితి లేదు. కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు. ఒక పక్క జీవనాధారం కోల్పోయాము, ఒక పక్క ఇళ్లలో నీటిలోనే మగ్గిపోతూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచినీళ్ళని ఇస్తే మేము బతుకుతామని చెప్పి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ మండవల్లిలో మనుగులూరు గ్రామానికి సంబంధించి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు బెజవాడను బెంబేలెత్తించిన బుడమేరు వాగు ఇప్పుడు కొల్లేరును భయపెడుతూ ఉంది. కొల్లేరులో ప్రస్తుతం పూర్తిగా నీటి మట్టం పెరిగిపోయింది. మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో. ఇది ఇక్కడ ఏలూరు కైకలూరు మధ్యన ఉన్నటువంటి ప్రధాన రహదారి. ఇటు నుంచే వాహనాలన్నీ కూడా కైకలూరు అటు కొల్లేరు కానీ అటు ప్రాంతాలన్నిటికీ వెళ్ళే రహదారి ఇది. ఒక్కసారి మనం విజువల్స్ చూస్తే ఈ రహదారి మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. అటు కొల్లేరుకి సంబంధించి ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు వాగులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా మనం విజయవాడలో చూసాము బుడమేరు ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో. అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు కొల్లేరుకు వెళ్ళాలి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇటుపక్కకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తమ్మిలేరు ప్రాజెక్టుకి ఎగువన కురుస్తున్నట్టు ఖమ్మంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు తమ్మిలేరుకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు రామలేరు కూడా భారీగా వర్షాలు గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రామలేరుకు కూడా వాటర్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ 3 వాగులకు సంబంధించి అదేవిధంగా దాదాపు 50కి పైగా చిన్న చిన్న కాలువలు అదేవిధంగా డ్రైన్లు సంబంధించిన వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా పూర్తిగా కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కొల్లేరుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వరద ప్రవాహాన్ని తీసుకునే పరిస్థితి లేదని చెప్పాలి. దీంతో కొల్లేరుకి నీరంతా కూడా ఎటు వెళ్ళాలో తెలియక ఊళ్ళ మీద పడిపోయిన పరిస్థితి. దాదాపు 4 రోజుల నుంచి కూడా మొత్తం లంక గ్రామాలు అన్నీ కూడా చాలా వరకు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కొల్లేరులో లంక గ్రామాలు దాదాపు 120 లంక గ్రామాలు ఉంటాయి. ఇప్పటికే చాలా వరకు లంక గ్రామాలు కొల్లేరు మధ్యలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా నాటు పడవల ద్వారా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నిత్యావసరాలు సరుకులు ఒక పక్క ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతూ ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికి ఎవరికి కూడా నిత్యావసర సరుకులు అందట్లేదని చెప్పి అటు ఫిర్యాదులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు కొల్లేరు మీద పడుతుంది. కొల్లేరుకు సంబంధించి చాలా గ్రామాలు విలవెల్లాడిపోతూ ఉన్నాయి. కొల్లేరుకు దీనికి సంబంధించి ముఖ్యంగా మండవల్లి మండలానికి సంబంధించి దెయ్యంపాడు, గోపాలపురం, పెనుమాకలంక, ఉనిలికి ప్రధాన రహదారులు మొత్తం కూడా నీట మునిగిపోయి, అలాగే కొల్లేటికోట, మండవల్లి, లోకమూడి, కైకలూరు, జగనన్న కాలనీ నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వడ్లకోటి తెప్ప, పందిరిపల్లెగూడెం, గుమ్మల్లపాడు, లక్ష్మీపురం, కొట్టాడ, నత్తగొల్లపాడు, శృంగవరపాడు, పైడిచింతపాడు, కొవ్వాడలంక, పులపర్రు, నచ్చుమిల్లి, నందిగామలంక, పెనుమాకలంక చెరువులు మొత్తం ఇవన్నీ కూడా పూర్తిగా ఈ లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఇప్పటికీ మనం విజువల్ చూస్తే నిన్నటి మీద ఇప్పటికీ కూడా ఇంకా నీటి మట్టం పెరిగిందని చెప్పాలి. ఇది రోడ్డు మీద కొల్లేరు మొత్తం కూడా రోడ్డు మీద నుంచి మొత్తం ఊళ్ళన్నీ కూడా ముంచేసిన పరిస్థితి. ఇప్పటికే కొల్లేరుకి సంబంధించి 3.4 మీటర్ల నీటి మట్టం పెరిగింది. ఇంకా ఇది కనుక ప్రవాహం పెరిగి నీటి మట్టం పెరిగితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రమాద స్థాయి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కొల్లేరుకు సంబంధించి ప్రధానంగా ఎక్కువగా కొల్లేరు మొత్తం కూడా ఆక్రమణకు గురైపోయింది. ఎప్పటి నుంచో 2006లో జరిగినటువంటి కొల్లేరు ఆపరేషన్ తర్వాత అప్పుడు ప్రక్షాళన చేశారు. కానీ తర్వాత అంతా కూడా పరిస్థితి అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఎక్కడికక్కడ పూర్తిగా అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. చేపల చెరువులు తవ్వకాలు మొదలుపెట్టి మరోవైపు కొల్లేరుకు సంబంధించి అంతా కూడా ఒండ్రు మట్టి పేరుకుపోవడం, అదేవిధంగా గుర్రపు డెక్క, కిక్కెస లాంటిది అంతా కూడా పేరుకుపోయింది. నిర్వహణ సరిగ్గా చేయకపోవడం ఇదంతా కూడా వెరసి మొత్తం కొల్లేరు
లంక గ్రామాలకు శాపంలా మారింది. ఇప్పుడు లంక గ్రామాలన్నీ కూడా చిగుటాకులో వణుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ ప్రాణాలు కాపాడుకుంటూ ఎవరికి వారు బయటికి వెళ్ళిపోతున్న నాటు పడవల ద్వారా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొల్లేరు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకొని నిన్నటి వరకు కూడా విజయవాడ మొత్తం అంతా కూడా దాదాపు 40% విజయవాడ అంతా మునిగి చాలా వరకు 10 రోజుల పాటు నీళ్ళలో మగ్గిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా కొల్లేరు మీదకి వచ్చి పడతా ఉంది. ఒక్కొక్క బుడమేరే కాకుండా ఇప్పుడు తమ్మిలేరు, రామలేరు, ఇతర వాగులన్నీ కూడా కొల్లేరు మీద నుంచి వెళ్ళాలి. కొల్లేరుకి సంబంధించి ఒకే ఒక్క దారి గుండా ఉప్పుటేరు గుండా ఇదంతా కూడా వెళ్ళి సముద్రంలో కలవాల్సిన పరిస్థితి. కానీ అటు ఉప్పుటేరుకు సంబంధించిన నిర్వహణ కూడా పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితిలో నీరు ఎటు వెళ్ళాలో తెలియక ఇప్పుడు మొత్తం ఆ జనావాసాల మీద పడిందని చెప్పాలి. చాలా వరకు లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్ని రోజుల నుంచి వరద వస్తుంది మీకు? ఇక్కడ 5 రోజులు మట్టి ఈ రోడ్డు మునిగిపోయిందండి. ఇది మేము నుంచున్నది కైకలూరు ఏలూరు వెళ్ళే దారి మెయిన్ రోడ్డు, ఇది మునిగిపోయింది. మా గ్రామాలన్నీ మునిగిపోయినాయి. నేనున్న ఏరియా మనుగులూరు గ్రామం. మనుగులూరు గ్రామం అంతా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరు అధికారులు ఇంతవరకు రాలేదు. నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉందంటే మాకు నాటు పడవల మీద బయటికి వెళ్తున్నాం. మాకు ఎటు వెళ్తా ఇక్కడ దారి లేదు. మమ్మల్ని పట్టించుకోవాలి ఇంతవరకు ఎవరు. ప్లస్ పాములు కాడ వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి నైట్ పూట. పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కొల్లేరు గ్రామాన్ని మరి దయచేసి మీ గవర్నమెంట్ కాపాడాలని అడుగుతున్నాను. అంటే ఎప్పుడైనా అంటే కొల్లేరుకి సంబంధించి ఎప్పుడు కూడా వరదలు వస్తూ ఉంటాయి. కానీ ఇంత స్థాయిలో ఇప్పుడు స్థాయిలో ఎప్పుడు రాలేదు ఈ వరదలు. ఇదే ఫస్ట్ సారి. అంతకితం 2006లో మాత్రం ఒకసారి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు రాలేదు. కరోనా టైంలో కూడా చాలా బాగా బతికాం మేము. అయినా సరే ఎలాంటి పరిస్థితి మాకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని దయచేసి ఈ గ్రామం అంతా మునిగిపోయినాయి. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ పిల్లిపాడు, కోవళ్ళంక, పులపారు, పెనుమాకలంక అయితే బాగా దారుణంగా మునిగిపోయింది. అది పరిస్థితి. ఎందుకని ఎంత ప్రమాదకర స్థాయిలో వచ్చిన పరిస్థితి దేని కారణం అనుకుంటున్నాను? బుడమేరు పొంగుతం వల్ల ఆ వాటర్ అంతా ఇలా వచ్చి ఇటు కొల్లేరు తట్టుకోలేక ఈ కొల్లేరు లాక్కుంటుంది నీరు. అది అంటే కొల్లేరు కూడా ఆక్రమణకు గురైపోయింది. వాటర్ కూడా ఎటు వెళ్ళాలో తెలియక ఇప్పుడు ఊళ్ళ మీద పడుతుంది. ఇది ఎంత వాస్తవం? కొల్లేరు కాడ ఈ వాటర్ ఎటు వెళ్ళాలో తెలియక ఆ వాటర్ అంతా వచ్చి ఇటు పడిపోయి ఊళ్ళ మీద పడిపోయి మా ఊర్లో ముంచేస్తుందండి. అది పరిస్థితి. ఇది చూస్తున్నాం కదా, ఇది స్థానికులు చెప్తున్నారు. ఇటు పూర్తిగా ఏలూరుకి కైకలూరుకి వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇక్కడంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలుపుదల చేస్తున్నారు. ఎవరిని కూడా ఇటు వాగు దాటడానికి వెళ్ళకుండా పోలీసులు కూడా ఇక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొల్లేరుకు సంబంధించి ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో ఉందనే చెప్పాలి. గతంలో వచ్చినటువంటి వరదల కంటే ఈసారి ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణలో అటు వర్షాలు పడటం, అదంతా కూడా ఈ ఖమ్మం మీదుగా ఇటు ఏపీకి రావటం, ఇప్పుడు మొన్నటి వరకు బుడమేరుకు సంబంధించిన విధ్వంసం చూసి ఇప్పుడు అధికారులు కనుక అప్రమత్తం అయ్యి ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఇదంతా కూడా కట్టడి చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి అంటే బాధితులకు కూడా న్యాయం చేయాలని వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ కొల్లేరు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చట్టీతో మన టీవీ కైకలూరు నుంచి.